చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ ని చూద్దాం. अरे उठो मत। सचिन थोड़ा हटाओ भाई, कैमरे वालों को बीच में से। ఓకేనా ఓకేనా ప్రజెంట్ మనం చూస్తున్నాం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ పర్యటనలో అమిత్ షా ఉన్నారు. నోవాటెల్ హోటల్లో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అయిన అనంతరం ప్రస్తుతం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనం ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూడొచ్చు. అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు అమిత్ షా. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మనం ప్రజెంట్ లైవ్ చూస్తున్నాం. పూర్ణ కుంభంతో అమిత్ షాకి ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేతలు కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ప్రజెంట్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మనం చూస్తున్నాం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మనం చూస్తున్నాం అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేతలు కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. నోవాటెల్ హోటల్లో ఈ ఉదయం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకొని అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆలయ అధికారులు అమిత్ షాకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ని అమిత్ షా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ఈ ఉదయం నోవాటెల్ హోటల్లో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. ప్రధానంగా పార్లమెంట్ ఎలక్షన్స్ పై ఫోకస్ చేశారు. నేతలందరితో మాట్లాడిన అనంతరం ఈ మీటింగ్ తర్వాత నేరుగా చార్మినార్ చేరుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాల్లో ప్రెసిడెంట్ అమిత్ షా విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో అమిత్ షాకి స్వాగతం పలికారు. అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి అదేవిధంగా బీజేపీ నేతలు కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మనం చూడొచ్చు. పూజ అనంతరం ఆలయ అర్చకులు ఆలయ అధికారులు ఒక జ్ఞాపికను కూడా అమిత్ షాకు బహుకరించారు. మనం చూస్తున్నాం ప్రెసిడెంట్ అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. మిగతా బీజేపీ ముఖ్య నేతలు కూడా ఆలయానికి చేరుకున్నారు. ఈ ఉదయం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో నోవాటెల్ హోటల్లో వారందరితో భేటీ అయిన అనంతరం నేరుగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి అమిత్ షా చేరుకొని అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమిత్ షాకి ఆలయ అర్చకులు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అనంతరం పూజా కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొన్నారు. ప్రెజెంట్ అక్కడ విజువల్స్ ని మనం చూస్తున్నాం. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మనం చూస్తున్నాం చార్మినార్ లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. మనం కాసేపటి క్రితం చూసాం. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అనంతరం అమ్మవారి పూజా కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొన్నారు. అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతలు కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రెజెంట్ ఉన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక జ్ఞాపికను కూడా అమిత్ షాకు అందజేశారు. ఈ ఉదయం నోవాటెల్ హోటల్ కి చేరుకున్న అమిత్ షా తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. భేటీ అయిన అనంతరం ఆ మీటింగ్ తర్వాత నేరుగా చార్మినార్ కు చేరుకున్న అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం చూసాం ఇప్పటి వరకు దానికి సంబంధించిన విజువల్స్ ని. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు ఓ జ్ఞాపికను కూడా అమిత్ షాకి బహుకరించడం జరిగింది. అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకోగానే ఆలయ అర్చకులు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో అమిత్ షాకి స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ముఖ్య నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. అన్న కెమెరా తీసుకోండి.